హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళే మార్గాలు 8 ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పుడున్న వారందరికీ రెండే తెలుసు. అది ఫస్ట్ది వచ్చేసి అలిపిరి, రెండవది వచ్చేసి శ్రీవారి మెట్లు. పూర్వకాలంలో ఈ తిరుమలకు కాలినడకన చేరుకోవాలంటే 8 నడక మార్గాలు ఉండేవని మీకు తెలుసా? ఈ 8 నడక మార్గాల గురించి నేను మీకు వివరిస్తాను. అందులో మొదటిది వచ్చేసి అలిపిరి. ఈ అలిపిరి మెట్ల మార్గాన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు. తిరుమలకు మొదటిగా నడిచిన వ్యక్తి తిరుమల నంది. అలిపిరిలోని మెట్ల సంఖ్య 3550, దాదాపు 12 కిలోమీటర్ల నడకదారి ఉంటుంది. ఈ అలిపిరి సముద్ర మట్టానికి 200 మీటర్లు అంటే 656 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన వారు ఎక్కువ మంది ఉండేవారు. వారు ఈ ప్రాంతాన్ని అడివారం అని పిలిచేవారు. అలాగే తిరుపతికి వెళ్తున్నప్పుడు ఇప్పటిలాగే అలిపిరి మొదటి మెట్టు వద్ద నమస్కరించి టెంకాయ కొట్టిన తర్వాత నడక ప్రారంభించేవారు. వారు నమస్కరించిన మొదటి మెట్టును అడిపిడి అని పిలిచేవారు. ఆ అడిపిడి కాలక్రమేణా మారుతూ అలిపిరిగా మారిందనేది ఒక చరిత్ర. సాలగ్రామ శిలమయమైన తిరుమల కొండను పాదాలతో తొక్కకూడదని రామానుజాచార్యుల వారు చాలా కాలం పాటు అలిపిరి నుంచే స్వామివారిని సేవించుకునేవారు. తరువాత కాలంలో ఆయన మోకాలపై తిరుమలకు వెళ్ళినట్లు చరిత్ర ఉంది. పూర్వకాలంలో స్వామివారి కొండను ఎక్కలేని వారు అలిపిరి వద్దనే స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి తిరుగు ప్రయాణం సాగించేవారు. అలిపిరి మెట్ల మార్గంలో ఒక వ్యక్తి మనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ కనపడతారు కదా, అతని పేరు వచ్చేసి మాలదాసరి. ఈ అలిపిరి నడక మార్గం గురించి నేను ఎక్కువగా చెప్పడం లేదు, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ ఈ అలిపిరి నడక మార్గం గురించి పూర్తిగా తెలుసు. అందుకనేసి నేనైతే అలిపిరి గురించి వివరించటం లేదు. ఇక రెండవ నడక మార్గం వచ్చేసి శ్రీవారి మెట్లు. ఈ మార్గంలో తిరుమలకు వెళ్ళాలంటే తిరుపతికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం చేరుకోవాలి. అక్కడి నుంచి శ్రీవారి మెట్లకు చేరుకోవచ్చు. శ్రీవారి మెట్లు వచ్చేసి 2388 మెట్లయితే ఉంటాయి. పూర్వకాలంలో తిరుమలకు వచ్చే భక్తులు పూలు, పండ్లు, నెయ్యి, కూరగాయలు ఈ మార్గంలోనే తీసుకొని వెళ్ళేవారు. ఈ దారిని 100 మెట్ల దారి అని పిలిచేవారు. ఒకప్పుడు స్థానికులకు తప్ప ఇక్కడ మరో మెట్ల మార్గం ఉందనే విషయం ఎవరికీ తెలీదు. 19వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్నటువంటి చరిత్రకారుడైన ఏనుగుల వీరాస్వామి వారు ఈ శ్రీవారి మెట్ల గురించి తన కాశీయాత్ర గ్రంథంలో వ్రాశారు. శ్రీవారి మెట్ల గుండానే వెంకటేశ్వర స్వామికి వివాహం అయిన అనంతరం 6 నెలల కాలం పాటు అగస్త్యుని ఆశ్రమంలో గడిపిన తరువాత తిరుమలకు చేరుకున్నారని పురాణ గాథ. నడిరేయి ఏ జామునో అలివేలి మంగను చేరటానికి దిగివచ్చే స్వామివారు ఒక అడుగు శ్రీవారి మెట్టుపై వేసి రెండవ అడుగు అలివేలి మంగాపురంలో వేశారనేసి పురాణాలు చెప్తున్నాయి. విజయనగర రాజులు చంద్రగిరి కోట నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చిందని అయితే చెప్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ చంద్రగిరిని వేసవిడిగా చేసుకొని తిరుమలకు శ్రీవారి మెట్ల మార్గం గుండానే ప్రయాణించి స్వామివారిని దర్శించుకునేవారు అని చరిత్ర. పూర్వకాలంలో యాత్రికులు శ్రీవారి మెట్ల ద్వారా పైకి ప్రయాణించి స్వామివారిని దర్శనం చేసుకున్న తనంతరం అలిపిరి మెట్ల ద్వారా కిందికి వచ్చేవారు. ఈ విధంగా 7 కొండలను కాలినడకన ప్రదక్షిణం చేశామని భక్తుల విశ్వాసం. ఇక మూడవ మార్గం అన్నమయ్య మార్గం. మామండూరు అడవుల నుండి 15వ శతాబ్దంలో శ్రీవారి పరమ భక్తుడైన తాళపాక అన్నమాచార్యుల వారు ఈ మార్గంలోనే తిరుమలకు నడిచేవారని, అందుకే ఈ మార్గాన్ని అన్నమయ్య మార్గం అని పిలుస్తారు. కడప, రాజంపేట, కోడూరు మీదుగా వచ్చే భక్తులు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉంటుంది. విజయనగర రాజుల కాలంలో కర్నూలు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల వారు ఈ దారి గుండానే తిరుమలకు చేరుకునేవారు. ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాళ్లతో మెట్లను నిర్మించారు. ఈ మార్గం 7 కొండలను తాకుతూ వెళ్తుంది అని చెప్తారు. మామండూరు నుంచి నడకదారి బయలుదేరితే మొదటగా కరివేపాకు కోన వస్తుంది, తర్వాత పాలసత్రము, తర్వాత ఈతకాయల మండపం వస్తుంది. తిరుమలకు వెళ్లే 6వ మైలురాయి దగ్గర అన్నమయ్య మార్గం మరియు అలిపిరి మార్గం రెండూ కలుస్తాయి. టీటీడీ వారు ఈ మార్గాన్ని అభివృద్ధి చేసినారు, కాకపోతే ఈ మార్గంలో భక్తులను అనుమతించడం లేదు. ఇక 4వ మార్గం కుక్కలదొడ్డి. కడప జిల్లాకు చివరన, చిత్తూరు జిల్లాకు మొదటగా ఈ కుక్కలదొడ్డి అనే గ్రామం అయితే ఉంటుంది.
ఈ గ్రామం నుంచి నడుచుకుంటూ వెళ్తే తుంబుర తీర్థానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే పాప వినాశనానికి చేరుకోవచ్చు. మనం ఈ నడకదారిలో రాజంపేట, గుర్రంకొండ, మంచినీటి కొండ, అవ్వాతాతల గుట్ట, తుంబుర తీర్థం, చివరగా పాప వినాశనం, ఇక్కడ నుంచి తిరుమలకు మనం చేరుకోవచ్చు. ఇక 5వ మార్గం అవ్వాచారి కోన. రేణిగుంట సమీపంలో ఉన్న ఆంజనేయపురం అనే గ్రామం నుంచి అయితే ఈ మార్గం మొదలవుతుంది. ఈ దారి గుండా వచ్చే భక్తులు మొదటగా ఆంజనేయపురం చేరుకొని తర్వాత అవ్వాచారి కోనకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఎత్తైన శిఖరాలను అధిరోహించుకుంటూ వెళ్తే గంటా మండపం వస్తుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకు మోకాల పర్వతం వరకు మనం చేరుకోవచ్చు. ఇక 6వ మార్గం ఏనుగుల దారి. చంద్రగిరి శ్రీవారి మెట్ల నుంచి అవ్వాచారి కోన వరకు ఒక దారి అయితే ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఈ దారి గుండానే ఏనుగులు పైకి తీసుకొని వచ్చేవి. అందుకని ఈ దారిని ఏనుగుల దారి అని పిలుస్తారు. ప్రస్తుతానికి ఈ మార్గంలో భక్తులకు అనుమతి లేదు. 7వ మార్గం వచ్చేసి తలకోన. ముందుగా తలకోన జలపాతం నుంచి జెండాపేట చేరుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి దట్టమైన అడవి మార్గం గుండా 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం తిరుమలకు చేరుకోవచ్చు. నెరబైలు, ఎర్రవారిపాలెంలో ఉండే భక్తులు ఈ దారి గుండానే తిరుమలకు చేరుకునేవారు. 8వ మార్గం కళ్యాణ్ డ్యాము. తిరుమలకు పశ్చిమాన ఉంటుంది. శ్యామలకోన నుంచి 15 కిలోమీటర్లు నడుచుకుంటూ నారాయణగిరికి చేరుకొని తర్వాత తిరుమలకు చేరుకోవచ్చు. ఈ 8 మార్గాలు కాకుండా శ్రీకాళహస్తి నుంచి కరకంబడి, చెన్నై గుంట, మంగళం, అక్కంపల్లి, కపిల తీర్థం వరకు ఒక మార్గం ఉండేదని కూడా చెప్తున్నారు. టీటీడీ వారు ప్రస్తుతానికి మనకు శ్రీవారి మెట్టు, అలిపిరి ఈ 2 మార్గాన్ని బాగా డెవలప్ చేశారు. ఈ 2 మాత్రమే వాడుకలో ఉన్నాయి. మిగిలిన ఏ మార్గాల్లో కూడా భక్తులకైతే అనుమతి లేదు. నేను చెప్పిన ఈ నడక మార్గాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.